ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్. ఎందుకని సార్? వాళ్ళు ఎత్తిన పథకాలు ఉన్నాయి. అంటే పథకాలు ఇప్పుడు బాబు గారు వస్తే దీనికన్నా ఎక్కువ అదే మెరుగైన పథకాలు ఇస్తామని ఇచ్చేది లేదు, ఏం లేదు. అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఇచ్చేది లేదు. మరి ఇప్పుడు బాబు గారు జైలు నుంచి బయటికి రావడం వల్ల జగన్ గారు భయపడుతున్నారని చెప్పేసి టీడీపీ నేతలు అంటున్నారు. అన్నీ అనుకోవటమే, అన్నీ అనుకోవడం. ఏముండదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు పొత్తుతో వస్తున్నారు కదా, ఆయన సీట్ ఆయన గెలవాలిగా ముందు. పవన్ కళ్యాణ్ గారు గెలవరంటారు. ఆయన సీట్ ఆయన గెలిస్తే అప్పుడు. మరి ఈసారి నారా లోకేష్ గారు అన్నారు పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుంది అని చెప్పేసి సవాల్ విసురుతున్నారు కదా. ఎగరదుగా. మరి కుప్పంలో ఎగిరిద్ది అంటారా వైసీపీ జెండా? కుప్పంలో గ్యారంటీ ఏం లేదు కానీ అక్కడ నాయకుడు కదా. కాకపోతే గవర్నమెంట్ వచ్చేసి వైఎస్ఆర్ ఉంటుంది. వైఎస్ఆర్. మరి ఇప్పుడు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఒక సైకో రౌడీ మనం పాలించినందుకు సిగ్గుపడాలి అని చెప్పేసి అంటున్నారు. ఆయనే సైకో, ఇంకెవరు? పవన్ కళ్యాణ్ సైకో. పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మరి జగన్ గారు రావడం వల్ల సైకోయిజం రౌడీజం బాగా పెరిగిపోయింది అని చెప్పేసి అంటున్నారు. అవన్నీ టీడీపీ వాళ్ళు పుట్టించాయి అన్నీ. మరి ఇప్పుడు నిత్యావసర ధరలు సరుకులు అవన్నీ పెంచేశారు అని చెప్పేసి అంటున్నారు కదా. నిత్యావసర సరుకుల ధరలు ఎవరు పెంచేది? జగన్మోహన్ రెడ్డి గారే పెంచేశారు అని చెప్పేసి కేంద్ర గవర్నమెంట్ పెంచేది. కేంద్ర గవర్నమెంట్. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యడానికి ఓటు అసలు ఏం మంచి చేశారు? ప్రజల్ని సామర్పోతం చేస్తున్నారు పథకాలు ఇచ్చి అని చెప్పేసి. నాకు మంచిదేనమ్మా. అక్కడ మోడీ, ఇక్కడ కేంద్రం రాష్ట్రం ఏం లేదు, కేంద్రం ఉంది. అది కేంద్రం ఉంది. మరి ఇప్పుడు 170 సీట్లు 15 సీట్లు కూడా నీకు రానివ్వని జగన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సవాలు విసురుతున్నారు కదా. అవన్నీ అవుతుంది తర్వాత కదా, ఆయన సవాల్కి జవాబు చెబుతాడుగా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పేసి అంటున్నారు. ఆయన నిలబడింది.